పేరన్నా? నా పేరు జ్ఞానేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారన్నా? కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసి మండలం నుంచి వచ్చాము. మంత్రాలయం నియోజకవర్గం నుండి వచ్చారు. ఏంటి ఇక్కడ రావడం గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా మనము ప్రతి సంవత్సరం మే 27, 28, 29 మహానాడు పండగ ప్రతి సంవత్సరం కూడా పండగలా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ జరిగినా కూడా మేము మండలం నుంచి అత్యధిక సంఖ్యలో మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము పాల్గొంటామండి. ఇది ఎందుకంటే ఇది మన తెలుగుదేశం పార్టీ స్థాపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు జరుపుకుంటాం కాబట్టి ఆనవాయితీగా కూడా ప్రతి సంవత్సరం కూడా మంత్రాలయం నియోజకవర్గం ఎస్పెషల్లీ మా మండలం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మేము పాల్గొంటాం. వచ్చారండి మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం నుంచి దాదాపు ప్రతి మండలం నుంచి 500 మంది అంటే దాదాపు 2000 మంది వచ్చినాము. 2000 మంది వెహికల్లో వచ్చినాము. అంతా మనం తెలుగుదేశం పార్టీ అంటే ఏం చేసింది తెలుగుదేశం పార్టీ మీకు? అంటే మనకు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి అగ్రకుణాల వాళ్ళకి మనకు ప్రాధాన్యత ఇచ్చేది. మనకి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే మనకు మేము బీసీలం అనమాట. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక అంటే సర్పంచుల్లో కానీ తర్వాత అన్ని రకాలుగా కూడా పదవుల్లో మాకు అంటే రిజర్వేషన్ కల్పిస్తూ మా అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుగురించే ఎప్పటికైనా కూడా మా నియోజకవర్గంలో ఉండేది కూడా బీసీలే ఎక్కువగా, దాదాపు 80% బీసీలే ఉన్నాము కాబట్టి మాకు అప్పటి నుంచి టీడీపీ అంటే కూడా అభిమానం. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నారు? మనకి ఇంతకుముందు ఎలక్షన్లో ఏవైతే హామీలు ఇచ్చినాడో సూపర్ 6 హామీల్లో దాంట్లో భాగంగానే డిఎస్సి అయితే డిఎస్సి మెగా డిఎస్సి చెప్పాడు, పెన్షన్స్ అయితే పెన్షన్స్ ఇచ్చినాడు, అనేక రకాల అంటే ఇప్పుడు సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే గుంతలు లేని రోడ్లు కూడా ఇంతకుముందు బాగుండేవి కాదు, వాటిని కూడా అంటే రోడ్లను కూడా గుంతలు లేకున్నట్లా చేసేసాడు. అనేక రకాలుగా అన్ని రకాలుగా అంటే పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఆర్థికంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ఒక ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇంతకుముందు రోడ్లు బాగాలేవండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రోడ్లు గుంతలు పూడ్చారని చెప్తున్నారు మీరు? అవును, ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో సీసీ రోడ్లు వేసింది లేదు, రోడ్లు అయితే ఏవైతే ఆర్ఎన్బి రోడ్లు కూడా వేసింది లేదు. మొత్తం అంత గుంతలుగా పడి వెహికల్స్ కూడా నడవలేని పరిస్థితి. అంటే ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కనీసము అంటే నడపలేని స్థితిలో చాలా వరకు ఆర్థిక భారం పడేది. నా పేరు శివకుమార్ గౌడ్. ఎక్కడి నుండి వచ్చారన్నా? తెలంగాణ స్టేట్ అలంపూర్ నియోజకవర్గం నుంచి వచ్చాం. తెలంగాణ నుండి వచ్చారు మహానాడుకి? తెలంగాణ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వచ్చారన్నా? ఒక 50 మంది దాకా వచ్చాం మా నియోజకవర్గం నుంచి. 3 రోజులు ఉంటారా? 3 రోజులు ఉంటాము. రావడానికి గల కారణం ఏంటంటారు? మాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానము. పార్టీ ఉన్నప్పటి నుంచి మా కుటుంబం కానీ మేము కానీ అందరం ఈ పార్టీకి సేవ చేసుకుంటూనే ఉంటున్నాము. కాబట్టి మాకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నట్టు అభిమానం. ప్రతి మహానాడుకి మేము అటెండ్ అవుతూనే ఉంటాము. కంపల్సరీగా ఎక్కడ మహానాడు ఉన్నా మా స్వయంగా మేము వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటాం. ఏం చేసింది మీకు పార్టీ అంత అభిమానం చూపిస్తున్నారు పార్టీ పైన? పార్టీ మాకు ఏం చేసిందంటే పార్టీకి మేమేం చేయాలనే ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం పార్టీలో తప్ప పార్టీ మాకు ఏదో చేస్తుందని కాదు. ఒక విలువ, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ఇది స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు నుంచి కూడా అందరము దీన్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, ఆయనకు ఉన్నటువంటి విజనరీ తోటి ఈరోజు మేము మా యువత కానీ మేము కూడా చదువుల్లో ముందుకొచ్చి ఉద్యోగ అవకాశాలకు కానీ అన్ని విధాలా మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో మేము పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. అంటే చాలా పార్టీలు ఉన్నాయి కదా, మీరు తెలుగుదేశం పార్టీనే ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగితే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉన్నటువంటి విజనరీ ఇది మిగతా పార్టీల్లో ఎక్కడ మాకు కనిపించలేదు. మేము ప్రస్తుతం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచైనా మాకు ఆయన ఏదో ఒక విజనరీ ముందు చూపు దూరదృష్టితో చేసేటువంటి విధానాలు కానీ తీసుకొచ్చే కంపెనీలు కానీ యువతకు కానీ అన్నిటికీ ప్రోత్సాహం వస్తుందనే ఉద్దేశంతో మాకు తెలుగుదేశం పార్టీ మీదే అభిమానం ఉంది. మేము ఇప్పటివరకు పార్టీలు మారాలి చేయాలి అనే ఉద్దేశాలు కానీ అవి మాకు లేవు. అంటే మరి ఇప్పుడు తెలంగాణకు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి లేరని బాధపడుతున్నారా? ఖచ్చితంగా బాధపడుతున్నాం. మేము తెలంగాణకి ఆహ్వానిస్తున్నాము. మీరు ఎప్పుడు వచ్చినా మేము అందరము ముందుండి పోరాడి మిమ్మల్ని గెలిపించుకొని తిరిగి మళ్ళీ తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎక్కడో పుట్టింది కాదు, దీన్ని ఆంధ్ర పార్టీ అని చెప్పని కొంతమంది మా బీఆర్ఎస్ నాయకులు కానీ స్వార్థ నాయకులు దీనిపై మచ్చ చూపి మమ్మల్ని విడదీసి ఇది ఒక ఆంధ్ర పార్టీగా చిత్రీకరించడం. కానీ తెలుగుదేశం పార్టీ హిమాయత్ నగర్లో
హైదరాబాద్ నడుబొడ్డులో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దీని పార్టీ విధానాలు ఏంటంటే రాజకీయాన్ని విలువలను నేర్పినది, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ. అంటే ఓవరాల్గా మరి తెలంగాణలో పార్టీని ఇంకా ఎదగనిస్తారా? ఎందుకంటే అక్కడేమో బీఆర్ఎస్ కావచ్చు ప్రాంతీయ భేదం చూపిస్తుంటారు కదా. ప్రాంతీయవాదాన్ని ఇక స్వార్థ నాయకులు ఇందులో నుంచి వెళ్ళిన వాళ్ళని లాక్కొని తెలుగుదేశం పని అయిపోయింది అని చెప్పన్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రవాన్ని. కడప మొత్తము పసుపు సంద్రంగా, పసుపు సముద్రంగా మారిపోయి ఇంతమంది వేలాది మంది, లక్షలాది మంది జనాలను మీరు చూస్తున్నారు. దీన్ని బట్టి మన తెలుగుదేశానికి ఎంతమంది జనాభాలు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ కన్ను విందు చూడడానికే వాళ్ళకి రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి వచ్చిన కార్యకర్తలకి భోజన ఏర్పాట్లు కావచ్చు, లేదంటే వైద్య శిబిరాల ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి దాంట్లో ఎక్కడ ఈ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ ఇబ్బంది రాకుండా అన్నీ చాలా చక్కగా ఎక్కడి వాటిని అక్కడ పెట్టి స్వచ్ఛ ఆంధ్ర టైప్ లాగా కూడా ఎక్కడిదప్పుడు నీట్నెస్గా క్లీన్ చేస్తూ అన్ని బాగా సౌకర్యాలు, అకామిడేషన్లు కానీ అన్నిటినీ బాగా ఎవరికి వాళ్ళకి ఎక్కడిది అక్కడ సెట్ చేసి మా అందరినీ బాగానే చూసుకున్నారు. భోజనాలు ఏం పెట్టారండి? భోజనాల్లో మంచి కలర్ రైసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తెలుగు వంటకాల్లో ఉన్నటువంటి పచ్చళ్ళు, పప్పు, స్వీట్సు, ఐస్ క్రీము అన్నీ ఇచ్చారు.